వైఎస్ఆర్సీపీ మరో పోరాటానికి సిద్ధమవుతుంది. చూస్తూనే ఉన్నాము, ఏదో ఒక పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఈ నెల 28వ తారీఖున అన్ని జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. పార్టీ యువత విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరుగుతాయంటూ కూడా జక్కంపూడి రాజా వెల్లడించారు. నిట్ పరీక్షలో జరిగిన తప్పులు, డిఎస్సి అక్రమాలు, తర్వాత నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవన్నీ చెల్లించాలంటూ కూడా ఈ ధర్నా ఈ నిరసన కార్యక్రమంలో 28 అన్ని జిల్లాల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేస్తామంటూ కూడా జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. నీట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటటువంటి విధానంలో కూడా పేపర్ లీకేజ్ అయ్యి చాలా మంది వైద్య విద్యార్థులు ఏ రకంగా ఈవేళ పాపం ఇబ్బంది పడతా ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అదే మన బిడ్డలో మన ఇంట్లో వాళ్ళు అదే రకంగా ఇబ్బంది పడితే మరి ఏ రకమైనటువంటి బాధ మనకు కలుగుతుందో ఒక సాటి ఇదిగా మనం కూడా ఒక ప్రభుత్వం అంటే ఒక బాధ్యతగా వ్యవహరించాలి. ఊరికనే ఏదో ఎట్లా అంటే అట్లా మనం ఏదైనా పర్లేదు, వాళ్ళు ఏం చేసుకున్నా మనం అనుకున్నదే చెయ్యాలనేటువంటి ధోరణిలో వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా సరే మనం గతంలో చూసాం, హిట్లర్ లాంటి వాళ్ళే చరిత్రలో ఏ రకంగా కలిసిపోయారు అనేటువంటిది. దయచేసి వీటిని గుర్తుపెట్టుకోమని చెప్పి ఎప్పటికైనా కళ్ళు తెరిచి డిఎస్సిలో జరిగినటువంటి తప్పులు వెంటనే ఇమీడియట్గా వాటి మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలనేటువంటి మా తాలూకా డిమాండ్ కావచ్చు, లేకపోతే నీట్ పరీక్షకి సంబంధించినటువంటి ఏవైతే తప్పులు దొరికినాయో వాటి మీద యువత తాలూకా గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి సమస్య మీద వాటిని తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నింటినీ కూడా చెల్లించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ 3 అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అలాగే యోజన విభాగం ఇద్దరం సంయుక్తంగా 28వ తేదీ నాడు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లోని పెద్ద ఎత్తున విద్యార్థి యువతతో కలిపి ర్యాలీలు నిర్వహించేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వం గనక వీటి మీద స్పందించకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఒకసారి గనక యువతలో ఆగ్రహ ఆవేశాలు అనేటువంటిది ఒకసారి పరిధి దాటితే మాత్రం ఎటువంటి ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా దిగి రావాల్సిందే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ 28వ తేదీ నాడు జరగనున్నటువంటి కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు యువత అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారు కూడా పాల్గొనాలని, ఎప్పుడు ఏది కష్టం వచ్చినా యువతకు కానీ విద్యార్థులకు కానీ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తోడుగా నిలుస్తుంది అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ పరీక్షల్లో నిజాయితీ కానీ లేకపోతే నియామకాల్లో పారదర్శకత, చదువుకు ఆర్థిక భరోసా, ప్రశ్నించే ప్రజాస్వామ్యం అనేటువంటివి 4 కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.